తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సువన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు చేబియ్యం కిరణ్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. గురుగారు, దైవ చింతన ఎప్పుడూ ఉండాలంటారు, ఎప్పుడూ దైవానికి దగ్గరగా ఉండేలా ప్రయత్నించండి అంటారు, పూజలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ ఓకే. చాలా మంది ఏంటంటే పూజలు పునస్కారాలు ఇవి చేస్తున్నాం అని అంటే ఇంకా ఎక్కువగా ఆ ధ్యాసలోనే ఉంటారు. ప్రతిరోజు ఉపవాసాలు చేసేస్తూ ఉంటారు, వారంలో 4 రోజులు ఉపవాసాలు చేసేస్తూ ఉంటారు. ఉపవాసం చేసి బాగా పూజలు చేసి ఎక్కువ సమయం ఉంటేనే మనకి దైవభక్తి ఉన్నట్ట, లేకుంటే ఇంకేదన్నా మార్గం ఉందా? మేము ఎక్కువ ఉపవాసాలు అవి మేము చేయలేమండి ఆరోగ్యరీత్యా మాకున్న పనుల వల్ల, మరి మేము దైవానికి ఎలా దగ్గర కావచ్చు అని అడుగుతారు కొంతమంది. మీకు ఎవరు చెప్పారు బాగా ఉపవాసం ఉంటేనే మంచిదనే విషయంలో? ప్రేక్షకులు కూడా ఎవరైనా చెప్పుంటే ధర్మశాస్త్రం ఉంటే నాకు చెప్పండి. మాసంలో 4 రోజులు మాత్రమే నక్తము, 4 రోజులే. దాంట్లో ఒకళ్ళొకళ్ళు ఒక భావన, వైష్ణవ తత్వం, శైవతత్వం, అమ్మవారి తత్వం, సూర్యోపాసకులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాగం. ఎవరైనా 4 రోజులే, ఎవరు చేసేటువంటి వాళ్ళు 4 రోజులు. కామన్గా ఉండేవి 4 రోజులు. అంటే దాంట్లో శైవం అనుకోండి, నారాయణ స్మరణ అనుకోండి, అమ్మవారు అనుకోండి, 4 రోజులు చెప్తాను విజ్ఞానం. ఆ 4 రోజులు కనుక నక్తంగా ఉండగలిగితే మంచిది. నక్తం అంటే ఏమిటి మళ్ళీ అంటే పూర్తి నిరాహారంగా ఉండడం అనేది కాదు. సనాతన ధర్మంలో అటువంటి నిరాహారం అనేది సంవత్సరం ఒక రోజే ఉంది. సనాతన ధర్మంలో నిరాహారంగా ఉండేది ఒకే ఒక్క రోజు ఉంది, అది ఇంకే రోజు లేదు. అది ఏదనేది అందరికి తెలిసిన విషయమే, నిర్జల ఏకాదశి. అది కేవలం జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి మాత్రమే నిర్జల ఏకాదశి. మిగతా రోజులలో ఎక్కడ చెప్పలేదు. దాని పేరు నిర్జల ఏకాదశి. జలము కూడా తీసుకోకుండా అని ఒక్కి చెప్పారు, నొక్కి ఒక్కాడించింది కాబట్టి అక్కడ ఉంది. మరి మిగతా మాసాలలో ఏకాదశి రోజు ఉపవాసం చేయమన్నారండి, చేయమన్నారు, నో ప్రాబ్లం. ఎవరు చేద్దన్నారు? తమ ఉపవాసం 2 అర్థాలు. నక్తము వేరు, ఉపవాసం వేరు. ఉపవాసం అంటే నువ్వు భగవంతుడు దగ్గరగా ఉన్న అర్థం. అంటే నువ్వు సదా స్వామివారి నారాయణ నమస్కారం చేసుకుంటూ, నారాయణ స్మరణ చేస్తూ, విష్ణు స్మరణ చేయడమే ఉపవాసం. భగవంతుడికి దగ్గరగా ఉండడం. ఇది పెద్ద పెద్ద వాళ్ళు, ప్రవచనకర్తలు కూడా చెప్తున్న విషయమే. నక్తము అంటే ఏం తనుకుని ఉండడం. మనకి భాగవత గ్రంథంలో, మార్కండేయ పురాణంలో, తర్వాత మనకి స్కాంద పురాణంలో ఉపవాస ప్రక్రియ స్పష్టంగా చెప్పబడింది. అంటే నక్తం యొక్క ప్రక్రియ చాలా స్పష్టంగా ఉంది. మనకి నిరాహారం కూడా ఎవరు చెప్పలేదు. కడుపులో అగ్నిదేవుడు ఉంటాడు, జఠరా అగ్ని దాని పేరు. అగ్నిదేవుడికి నైవేద్యం పెట్టాలి. అంటే నీ నిర్మలమైన మనస్సు చంచలంగా ఉండకుండా చైతన్యస్తులు ఉండాలంటే తప్పకుండా నీకు ఆకలి, నీ యొక్క ధ్యాస అనేది పక్కకు వెళ్ళకూడదు. అలాంటప్పుడు నాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చి తిరగకపోతే, నాకు ట్రైన్ పులు వచ్చాయి, నాకు గ్యాస్ వచ్చింది, నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది అన్నటువంటి భావన కాకుండా 2 పళ్ళు, జఠరాగ్ని కోసం 2 పళ్ళు. ఏవో 2 పళ్ళు, 2 పళ్ళు అంటే 2 కర్బూజ పళ్ళు కాదు, 2 పళ్ళు మామూలుగా తినేసి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. అలాగే గోక్షీరం. సరే, మనకి ఇప్పుడంటే ప్రాతకాలంలో గోక్షీరం తాగలే వాళ్ళు ఉంటే కాఫీ, టీ తాగుతారు. కాఫీ తాగకుండా కాఫీలో కెఫిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అసలు టీ తాగితే మంచిది. అది కూడా పాలు కలపని టీ తాగితే ఇంకా మంచిది. అంటే డికాక్షన్ అంటారు దాన్ని. ఇప్పుడు ఏదంతా చెప్తారు, బ్లాక్ టీ అని ఫేమస్గా చెప్తుంటారు. ఈ జంజీలకు అలవాటు అయిపోయింది, బ్లాక్ టీ, బ్లాక్ క్యాప్ అని. ఒరే, మీకంటే ముందే మేము జంజీలోంచి వచ్చాను. మేము కూడా, మీరు జంజీలు ఇప్పుడయ్యారు. మేము 1970s నుంచే మేము జంజీలుగా ఉన్నాం. మేము ఆ జంజీలు దాటి ఇక్కడికి వచ్చాము, మేము ఏజ్గా వచ్చాము మేము. కాబట్టి మీరు తాగుతున్నటువంటి ఈ యొక్క బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ మేము డికాషన్ అనుకునే వాళ్ళం అప్పట్లో. ఈ బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఆ నల్ల దాంట్లో తెల్ల పాలు కలిపి వాడు కలుషితం చేశారు తప్ప మనకు ఉన్నటువంటి సంప్రదాయబద్ధంగా డికాక్షన్ తాగాలి మనం. మనకి అప్పుడు కూడా అందరూ కూడా డికాషన్ వాళ్ళుగా, మీరు కూడా వినే ఉంటారు, మీ తాతయ్య గారు చెప్పినప్పుడు డికాషన్ పెట్టమ్మ కొద్దిగా అని చెప్పి. ఆ డికాషన్ వల్ల ఏంటంటే హార్మోన్స్ బ్యాలెన్స్ బాగా ఉంటుంది. ఇమ్మీడియట్గా మనకి ఒక రకమైనటువంటి అనుకూలమైనటువంటి చైతన్య స్థితి పొందుకుంటాం మనం. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ వస్తుంది మనకి డికాషన్ వల్ల, చాలా ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. సో ఇలా కొంత డికాషన్ కానీ, కొబ్బరి నీళ్ళు తాగడం కానీ, ఇవి తప్పకుండా తీసుకోవాలి. ఇవి తీసుకొని ఉపవాసం ఉండాలి. అంటే భగవన్నామం ఇవి తప్పకుండా చేయాలి. నేను పూర్తిగా నిట్టు ఉపవాసం ఉన్నా, నిట్టు నేను ఉమ్ము కూడా మింగను. ఎవడు చెప్పాడు నీకు ఉమ్ము మింగొద్దని? నీదే మతం, నీదే మతం, నీ మత ధర్మం ఏమిటి? ఇంకోటి ధర్మ మతం వేరు, వాడు ధర్మ మతంలో వేరు. అర్ధరాత్రి తింటాడు వాడు. మనం రాత్రి కూడా తినకూడదు, 7:30 లోపల తినేసేయాలి. అసలు శాస్త్రం చెప్పినప్పుడు సూర్యాస్తమయం లోపల, సూర్యాస్తమయం లోపలే మన భోజన కార్యక్రమం అయిపోవాలి. సూర్యోదయం టు సూర్యాస్తమయం లోపల మన భోజన కార్యక్రమం అయిపోవాలన్నీ. నువ్వు టిఫిన్ తింటావా, మధ్యాహ్నం భోజనం చేస్తావా, రాత్రి టిఫిన్ తింటావా, నీ ఇష్టం. అది మన సూత్రం, మన ధర్మయాత్రం. కానీ ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది, 6 అయిందండి, 6 o'clock నేను బయలుదేరితే 7 అవుద్దండి, 7 o'clock వెళ్ళి వంట వండుకోవాలండి. మన కర్మ కొద్ది 9 o'clock తింటున్నాం. సరే, మనకు పనిచేసేవాడు 9 o'clock తింటున్నాడు, కానీ పని చేసి అల్పమైన బుద్ధి ఉన్నవాడు 9 o'clock విల్ స్టార్ట్ ఫర్ 90 ml, స్టార్ట్ ఫర్ 180 ml. Then after 90 180 ml, they will take only mutton, chicken only. In the night of midnight biryani.
ఒరే నువ్వు ఈ చేసినటువంటి ప్రక్రియలో నువ్వు రోగాన్ని తెచ్చుకుంటూ దేవుడి మీద ఇంత వేయడం ఏంట్రా మీరు? దీని జంజీలు అంటారా? దీని జంజీలు అందామా? ప్రయోజనకర్తలు ఉన్నారు, ప్రపంచానికి దిక్సూచి జంజీలు కూడా ఉన్నారు. కానీ ప్రపంచాన్ని ఆశ జంజీలు ఎక్కువైపోతున్నారు మీరు. ఒక పద్ధతి లేకుండా అక్రమ సంబంధము అన్నటువంటి పదాలు వాడితే భయపడే మనము ఈ జంజీలు వచ్చేసి రేటుగా వీఆర్ డేటింగ్. వాట్ ద మీనింగ్ ఆఫ్ డేట్? నాకు పర్ఫెక్ట్ చెప్పండి. ఇప్పుడు డేటింగ్ అంటే ఏంటి మీ విషయం, మీ భాషలో చెప్పండి. అంటే ఇద్దరి మధ్యలో శారీరక సంబంధం అఫీషియల్గా పెట్టుకొని డేటింగా. దీని పేరు డేటింగ్లో. దీని పేరు ఒక ఇంట్లో సావాసం చేయడం, ఒక ఇంట్లో కలిసిమెలిసి ఉండడం, ఒక ఇంట్లో ఆవిడ స్నానం చేస్తుంటే ఒక ఇంట్లో స్నానం చేస్తుంటే ఇద్దరు పౌడర్ పూసుకుంటూ మొహాలు అద్దుకుంటూ దగ్గర హగ్గులు చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ దీన్ని డేటింగ్ అంటారు. దీని పేరు సహజీవనం. ఇది జంజీల తత్వమా? ఇది ఎక్కడున్నా మనం అంటే మీరు ఇప్పుడు ఉపవాసం నుంచి మొదలు పెడితే ఇక్కడికి వచ్చింది మన న్యూస్. ఉపవాసం అంటే మీకు అర్థం తెలియదు. ఫాస్టింగ్ నాట్ ఏ ఉపవాసం. ఫాస్టింగ్ అనేది కంపల్సరీగా ఆరోగ్యం సంబంధించింది. ఇలా 4 రోజులు ఉపవాసం మనం తీసుకున్నాం. ఎందుకంటే మన చర్చ ఎటు వెళ్ళిపోతుంది, నన్ను కదిలిస్తే నేను ఎటు వెళ్ళిపోతాను. సో ఈ ఉపవాసము అనే విషయంలో నెలకు 4 రోజులు, 2 ఏకాదశులు, 1 మాస శివరాత్రి, 1 తప్పకుండా మీరు చేసుకోవాల్సింది మనకి సంకష్టహార చతుర్థి. ఈ 4 చేస్తే చాలు. 2 ఏకాదశులు, 1 మాస శివరాత్రి, 1 మనకి సంకష్టహార చతుర్థి. ఈ 4 చేస్తే బ్రహ్మాండం. మీకు ఏం ఇబ్బంది ఉండదు. అసలు నక్తం వల్ల ఏంటి ప్రయోజనం? సైన్స్ ప్రూవ్ చేసింది. నెలలో 4 రోజులు కనుక మనిషి లోపలికి ఏది పోకుండా ఉంటే లోపల ఉన్నటువంటి ఫ్యాట్ కానివ్వండి, ఇతరత్ర యాంటీ బ్యాక్టీరియా అంతా కూడా నాశనం. అంటే బ్యాక్టీరియా అంటే అన్నస్ వైరస్ లాంటిదంతా కూడా పూర్తి కరిగిపోతుంది, ద్రవ రూపంలో బయటికి వచ్చేస్తుంది. కాబట్టి 1 రోజు ఫాస్టింగ్ ఉన్నందువల్ల చాలా మంచిది. 1 రోజు మనకి నక్తంగా ఉంటే 1 సంవత్సరం ఆయుష్ పెరుగుతుంది. రెండో విషయం, ఇలా మీరు ఎవరైతే 1 మంత్లో 4 సార్లు ఇట్లా కనుక మీరు నక్తం ఉండగలిగితే యూ విల్ బి లుక్ లైక్ అప్ టు 70, అంటే 70 yearsలో యూ లుక్ లైక్ 25 year బాయ్ ఆర్ గర్ల్. ఇది ఛాలెంజ్. 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తుల్లాగా కనపడతారు మీరు 4 రోజులు పాస్ ఏజ్ ఆఫ్ 70లో. ఇది ఛాలెంజ్గా చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, మిడ్ నైట్ బిర్యానీ కావాలా? నక్తంగా ఉంటూ 70 ఏళ్ల వరకు కూడా లుకింగ్ యంగ్గా ఉంటారా? ఆరోగ్యంగా మీరు గుంజులు అంటారు కదా, బింగిలు తీసి అంటారు కదా, 70 ఏట మనం బింగిలు తీయవచ్చు. అంతటి శక్తి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫాస్టింగ్, దట్ ఈస్ కాల్డ్ ఉపవాసం, దట్ ఈస్ కాల్డ్ నక్తం. కాబట్టి ఈ 4 రోజులు చేయగలిగితే మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది తప్ప నిట్టు ఉపవాసం ఉన్నా మేము మింగట్లేదు అది మింగట్లేదు అని చెప్పి అబద్ధం. అది అలా ఉండకండి. ఉదయాస్తమనం అంటే ఉదయం నుంచి సాయంత్రం తప్పకుండా ఉండాలి. ఏకాదశి రోజున రాత్రిపూట జాగరణ చేయాలి. మర్నాడు ఒకళ్ళకి భోజనం పెట్టి, నారాయణ స్వరూపం ఒకళ్ళు భోజనం పెట్టి అప్పుడు మనం భోజనం చేయాలి. అంటే ఆల్మోస్ట్ 28 hours మీరు భోజనం నిరాహారంగా ఉంటారు. మీరు ఈ 28 hours నిరాహారంగా మళ్ళీ ఒక 1 year మీరు పెంచుకున్నట్టు ఆరోగ్యాన్ని. 1 year మీరు ఏజ్ పెంచుకున్నట్టే గ్యారంటీగా. అలా 120 కాదు 150 years ఉండొచ్చు. మనం 150 years ఉండగలిగే అవకాశం ఉంటుంది. నైట్ పూట తినకడండి. 7:30 లోపల చాలా పల్చటి ద్రవం తొందరగా 2 hours జీర్ణమైన పదార్థం తిని 9:30 కల్లా పడుకోండి. యూ లుక్ లైక్ ఆల్వేస్ గీతాంజలి గారు ఉంటారు, మీరు గుర్తుపెట్టుకోండి. మీలాగా గురుగారు చాలా చక్కగా వివరించారండి. ఇవన్నీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.